చాలా మంది పిల్లలు జిల్లాలో క్రికెట్ అంటే వాళ్ళ లైఫ్ లాగా భావించి చాలా డెడికేషన్తో ఆడుతుంటారు. కాకపోతే సరైన ఫెసిలిటీస్ లేక కొంతమంది ఇక్కడనే జిల్లా స్థాయిలోనే మిగిలిపోతున్నారు. దానికి మనము నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పేసి ఈ TG20 స్టార్ట్ చేయడం జరిగింది. క్రికెట్ అంటే పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఆట అని అందరూ భావిస్తున్నారని, సరైన ప్రోత్సాహం లేక గ్రామీణ క్రీడాకారులు వెనుకబడిపోతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి అన్నారు. T20 స్థాయిలో TG20 క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు తాము ముందుకు వచ్చామని, దీని ద్వారా ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని మన్నె జీవన్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా క్రీడాకారులకు వసతులు కల్పించి తగిన శిక్షణ ఇప్పించడంతో పాటు జాతీయ స్థాయిలో రాణించే విధంగా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన మన్నె జీవన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈరోజు పాలమూరు స్ట్రైకర్స్ పాలమూరుకు వచ్చారండి. సో ఇది మనకు ఒక మంచి అవకాశము. ఎందుకంటే మన జిల్లా నుంచి చాలామంది ప్లేయర్లు ఫ్యూచర్లో ఆడాలంటే మనము ఈ టీంకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున క్రికెటర్స్ను ఈ టీంకు నెక్స్ట్ ఇయర్ కానీ రాబోయే రోజులలో కానీ అందించాలి. ఆ దిశగా మనం పనిచేయాలంటే మనకు లోకల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్కు పంపించాలంటే ఈ పాలమూరు స్ట్రైకర్స్ టీంలో మనం ఉండి ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఒకటి మంచి అవకాశము. సో ప్రతి ఒక్కరు కూడా పర్ఫామ్ చేసి నెక్స్ట్ ఇయర్ దీంట్లో సెలెక్ట్ కావాలి అనే దిశగా వాళ్ళందరూ పనిచేస్తే డెఫినెట్గా ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. క్రికెట్ అంటే హైదరాబాద్ కాదండి, క్రికెట్ అంటే సికింద్రాబాద్ కాదు, క్రికెట్ అంటే మహబూబ్నగర్, క్రికెట్ అంటే నిజామాబాదు. సో ఈ జిల్లాల్లోకి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంప్రూవ్ చేసి రూరల్లో ఉన్న ప్రతిభ ఉన్న క్రికెటర్స్ని తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ లెవెల్లో కానీ తీసుకపోతే మనకు మంచిగా ఉంటుంది అన్న దిశగానే TG20 స్టార్ట్ చేశాము. ఇది ఫస్ట్ ఇయర్ చాలా మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా మంచిగా ఉంది. మనకు అన్ని ఫ్రాంచైజీస్ 8 ఫ్రాంచైజీలు కలిపితే 47 crores కలెక్షన్ వచ్చింది, 8 కోట్లు స్పాన్సర్షిప్లో వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, Day 1లో ఇట్లా అనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచి రిజల్ట్ ఉంది మనకు. ఈవెన్ పబ్లిక్ ఆర్ ఎంకరేజింగ్ అస్. డెఫినెట్గా ముందు ఉన్న రోజులలో మనం డెఫినెట్గా రూరల్ సైడ్ నుంచి క్రికెటర్స్కు పెద్ద అవకాశం ఇచ్చి వాళ్ళకు మంచి కోచింగ్ ఇప్పించి IPLలో 2-3 ప్లేయర్లు మన జిల్లా నుంచి ఆడితే అది ఒక సాటిస్ఫాక్షన్గా భావించి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికోసం ఆల్రెడీ స్టార్ట్ చేశామండి మేము వర్క్. ఇప్పుడు 5 జిల్లాలో మాకు కొత్త క్రికెట్ గ్రౌండ్స్ అలొకేషన్ గురించి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ 8 months to 1 yearలో అట్లీస్ట్ యూ విల్ సీ 5 grounds ఆపరేషన్లోకి వస్తాయి. పాలమూరు స్ట్రైకర్స్కు I wish you all the best and we want the cup to be in Palamur.